నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారాలతో వినూత్న నిరసన తెలిపిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కన్నుల పండుగగా జరిగిన బాలరాముని పూజాక్షింతల పంపిణీ శోభయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 30 కేజీల భారీ కేక్ను కట్ చేసి వైసీపీ శ్రేణులకు, అభిమానులకు, ప్రజలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు పూలమాలలు, భారీ గజమాలతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను సత్కరించారు.
2024 అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలకి నాంది పలకబోతా ఉంది. ఎందుకో తెలుసా? ఈ రాష్ట్రంలో నివసించే 100 మందిలో 85 మందికి సంక్షేమం ఇచ్చి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఈ రాష్ట్రంలో 15% నాయకులు అని చెప్పి ఇంకొక ఇద్దరు ఇటు పక్కన ఉంటే, ఈ 2024 ఈ దేశంలోనే ఓ గొప్ప రాజకీయానికి, ఒక గొప్ప ప్రజా తీర్పుకి, ప్రజలకి అనునిత్యం ప్రజలకి వెండంట ఉండి ప్రతినిత్యం ప్రజలకు సంక్షేమం ఇచ్చి ప్రతి అవసరం ప్రజలకి తీర్చిన ప్రభుత్వాన్ని మళ్ళీ అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించబోతున్నారు. అది 2024లో జరగబోతా ఉంది. నేను శాసనసభ్యుడిగా ఈరోజు అనునిత్యం నా నియోజకవర్గం బాగుండాలని, నా నియోజకవర్గ ప్రజల బాగుండాలని, ఓ శాసనసభ్యుడిగా నేను ఏ మేరకు చేయగలుగుతానో ఆ మేరకు ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తాను. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. భవిష్యత్తులో తెనాలిని విజయవాడకు దీటుగా అభివృద్ధి పరుస్తామని ఆయన చెప్పారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరిలో ఇళ్లలో ఆనందం నిండాలని, అదేవిధంగా మనందరం కలిసికట్టుగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి భవిష్యత్తులో విజయవాడకి గుంటూరుకి పోటీగా నిలబడేటట్టు మన తెనాలి నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీ అందరి సహకారం ఎంతో అవసరం. మనం చేసే ప్రతి కార్యక్రమంలో మీరు కూడా అందులో భాగస్వాములు అవ్వాలని, మనం వేసే ప్రతి అడుగు నిజాయితీగా సమాజం కోసం, మన ప్రాంతం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమా రమేష్, సిహెచ్ అయ్యప్ప, బి శివకేశ్వరరెడ్డి, కె కోటేశ్వరరావు, టి శివనారాయణ, సిహెచ్ సోమయ్య, పి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, ఏ కృష్ణ, షేక్ నాగూర్, ఈ ప్రసాద్, ఎస్ సుబ్బారావు, పి సాంబశివరావు, కె వీరస్వామి, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి నియోజకవర్గం మరియు తెనాలి డివిజన్ ప్రజలందరికీ కూడా నా తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున 2024 సంవత్సర నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా, మన పౌరులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యంగా ఇప్పుడు కొంచెం కరోనా ఈ మధ్యలో కొంచెం వస్తుంది, అది మన ప్రాంతానికి రాకుండా ఉండాలని, అలాగే అందరూ కూడా పాడి పంటలతో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు రావాలని, గిట్టుబాటు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అవి నిలబడాలని,
అలాగే మనకి ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగం అవి నిలబడాలి. వాటిని ఎవరైతే కాపాడతారో, ఎవరైతే వాటిని గౌరవిస్తారో ఆ పార్టీలు గెలవాలని, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరూ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎవరు వచ్చినా పరిపాలన శాంతియుతంగా ఉండాలని, లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలని, అనవసర అరెస్టులు, అక్రమ కేసులు కానీ అరెస్టులు కానీ లేకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం మా కాంగ్రెస్ పార్టీలోకి ఒక వారం రోజుల్లో మా ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పుత్రిక శిరమల గారు రాబోతున్నారు. దానికి హైకమాండ్లో మన సమన్వయ కమిటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆవిడ రాకని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ తరఫున, మన తెనాలి డివిజన్ మొత్తం తరఫున కూడా స్వాగతిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.